పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన కూటమి విజయోత్సవ సభలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో యువతను గంజాయి మత్తులోకి నెట్టేసి రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో కల్తీ సారా విక్రయాలతో ఎంతోమంది ఆడబిడ్డల జీవితాలను జగన్ నాశనం చేశారని ఆరోపించారు. జగన్ చేసిన ప్రతి అక్రమానికి లెక్కలు అడుగుతామని, టీడీపీ ప్రభుత్వం దీనికి సిద్ధంగా ఉందని ఈ సభా వేదికగా బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. మార్గపు పరిపాలనని పారదోలి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరసరావుపేటలో మనం ఏర్పాటు చేసుకున్న సభలో వేదికని అలంకరించిన మీడియా ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఓటు ఎలా మంచి చేస్తుందో, ఎలా చెడు చేస్తుందో 2 ఉదాహరణలు. ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏముందులే ఒక్క ఓటే కదా, మన సొమ్మేమన్నా పోతుందా అని చెప్పేసి ఓటేస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా దోపిడీకి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి, అరాచకాలకి అడ్డాగా మారింది.